ఇమ్మడి రవి ఐబొమ్మ ఫౌండర్ ఒక వెబ్సైట్ మీద పోలీసులు అటాక్ చేస్తే ఇంకో వెబ్సైట్ తయారు చేసి ఎందరో మంది మధ్యతరగతి కుటుంబాలకు ఫ్రీగా సినిమాను అందించే కార్యక్రమాలు చేసిండు. అయితే దానిపైన నిన్న సినీ నిర్మాతలు, సినీ నటులు, అదేవిధంగా హైదరాబాద్ సిపి సజ్జనర్ గారు నిన్న ఆయనను పట్టుకున్న సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న పెట్టి మాకే సవాల్ విసురుతాడా, మరి తెలంగాణ పోలీసుకు సవాల్ విసిరేటోడు వాని పరిస్థితి ఎట్లయిందో మీరు చూశారు కదా అనుకుంటూ సజ్జనర్ కూడా మాట్లాడారు. దీని గురించి కూడా కొన్ని సజ్జనర్ గారికి నా వంతు నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఒకసారిగా చూద్దాం. ఐబొమ్మ రవి వద్ద 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా అంటే వినండి. అంటే ఐబొమ్మ క్లిక్ చేయగానే ఐ అగ్రీ అనేది ఒకటి వస్తుంది కదా. ఐబొమ్మని క్లిక్ చేయగానే ఐ అగ్రీ అని వస్తుంది. ఆ ఐ అగ్రీ అని క్లిక్ చేసే కాడ మన డేటా ఇన్ఫర్మేషన్కి మనమే యాక్సెస్ ఇచ్చినట్టు, అలో చేసినట్టు. అర్థమైందా? ఏది కూడా పర్మిషన్ అడిగినప్పుడు దాని వెనకాల పెద్ద కుంభకోణం ఉంటుంది. అది ఏ యాప్ అయినా సరే. ఇప్పుడు వాట్సాప్ ఉందనుకోండి, దాని యాక్సెస్ని మీరు మనం అలో చేస్తేనే ఆ ఫోటోలు, మన డాక్యుమెంట్స్ అన్ని దాంట్లోకి వచ్చేస్తాయి. ఈ విధంగా డేటాను సేకరించుకుంటారు వీళ్ళు. ఇవంతా తెలవాలంటే అభిమన్యుడు అనే ఒక సినిమా ఉంటుంది. విశాల్ హీరో గారు నటించారు. అదేవిధంగా అర్జున్ గారు విలన్గా నటించారు. ఒక మనిషి దగ్గర నుంచి డేటా ఏ విధంగా కలెక్ట్ చేయాలి, దాని ద్వారా ఏ విధంగా మనుషులు ట్రాప్ చేయాలనేది అభిమన్యుడు అనే ఒక మూవీ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్గా ఇమ్మడి రవి గారు కూడా జీవిత చరిత్ర అట్లనే ఉంది. వినండి. 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా. ఇమ్మడి రవిది క్రిమినల్ బ్రెయిన్. సైబర్ ముఠాలకు డేటా అమ్మాడు. పైరసీతో పాటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్, రకరకాల పేర్లతోటి చలామణి. ప్రహ్లాద్ పేరుతో డ్రైవింగ్ లైసెన్స్, కరేబియన్ దేశంలో పౌరసత్వం, హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు, పైరసీ బెట్టింగ్ ద్వారా 20 కోట్ల సంపాదన. వివరాలు వెల్లడించిన సిపి సజ్జనర్ గారు. అయితే దొరకకపోయేటోడు, అతన్ని పట్టుకుందామని గత 10 ఏళ్ళు కూడా ప్రయత్నం చేశారు. అయితే ఇటీవల ఈ మధ్యలో తమ భార్య గారికి విడాకులిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఆ భార్య పట్టించిందన్న ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అయితే ఇమ్మడి రవి దమ్ముంటే నన్ను పట్టుకోండి, నన్ను పట్టుకునే ప్రయత్నం చేస్తే మీ డేటా కూడా సైబర్ నేరగాళ్ళకి నేను అప్పగిస్తానని ఒక పోలీస్ శాఖకే వార్నింగ్ ఇవ్వడం జరిగింది, హెచ్చరిక ఇవ్వడం జరిగింది. దాంతో సిపి సజ్జనర్ గారు ఈయన ఎక్కడ దొరుకుతాడు, ఏ విధంగా దొరుకుతాడని ఆరా తీసే టైంలో వాళ్ళ భార్య గారే వచ్చేసి ఈ యొక్క ఆధారాలన్నీ పోలీసు వాళ్ళకి ఇవ్వడంతో ఇది కాస్త ఈజీగా టాస్క్ అయిపోయేటట్టుగా అయిపోయింది. అయితే సిపి సజ్జనర్ గారు బ్రహ్మాండమైన పని చేశారు, చాలా మంచి పని చేశారు. సినీ నిర్మాతల యొక్క కష్టాన్ని కాపాడారు. అదేవిధంగా ఎందరో మంది ప్రజల యొక్క డేటాని రక్షించారు. ఇవన్నిటికీ ఎన్నో మూలాలుగా, ఎన్నో రకరకాలుగా సజ్జనర్ గురించి చెప్పుకున్న చాలా తక్కువే. అటువంటి సజ్జనర్ గారికి కూడా నేను చెప్పేది ఒకటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హత్యలు బీభత్సంగా పెరిగిపోయింది. లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. అసలు పోలీసు వాళ్ళు ఉన్నారా లేదో కూడా తెలియకుండా పోతుంది. అందుకనే సజ్జనర్ గారికి నా వినతి ఏంటంటే, మీరు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ద్వారా ఒక అమ్మాయిని రేప్ చేసే ప్రయత్నం చేసి చంపేసిన ఆ అమ్మాయిని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నలుగురిని ఎన్కౌంటర్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిని ముట్టుకోవాలంటే ఒక హడల్ని సృష్టించారు. అయితే ఈరోజు మహిళలు ఆ యొక్క అస్త్రాన్ని ఉపయోగించుకుంటూ చాలామంది, అంటే అందరి గురించి చెప్తాను, కొందరు కుటుంబాలలో లొల్లిపరంగా చంపేసుకుంటున్నారు. పురుషులు కూడా సేమ్ అట్లనే, మగవాళ్ళు కూడా అట్లనే మహిళలను చంపుకున్నాడు, లేకుంటే ఫ్రెండ్షిప్ మధ్య గొడవలు వచ్చి వాళ్ళు చంపుకున్నాడు, డబ్బుల కలహాల కాడ వచ్చిన చంపుకుడు, ఏది లొల్లి అయినా కూడా చంపుకునే చూసుకుంటున్నారు. దీనిపైన కూడా సిపి సజ్జనర్ కూడా స్పందించాలి. వీటిపైన మీరు కరెక్ట్గా మళ్ళీ ఇంకొకసారి కత్తి తీయడం కానీ, లేకుంటే గన్ను పట్టడం కానీ లాంటి కల్చర్లు బాగా హడలెత్తిపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. వీటిపైన కూడా కొంచెం మీరు శ్రద్ధ పెట్టాలి. అన్నిటి నుంచి సమాజాన్ని కాపాడాలి. లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పిపోయింది. పోలీసులు రాష్ట్రంలో ఉన్నారా లేదా అనేట్టుగా మారిపోయింది. నేను కూడా చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఉన్న దొంగలు, క్రిమినల్స్ రాజకీయంలో వెళ్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు ఇప్పటి వరకు? మొన్నటి దాకా జూబ్లీ హిల్స్లో ఎందరో మంది ఓటు చోరీలు దొరికినాయి. మరి దాని మీద సిపి సజ్జనర్ గారు ఎందుకు స్పందించలేదు? హైదరాబాద్ డీజీపీ శివధర్ రెడ్డి కూడా దీనిపైన ఎందుకు స్పందించడం లేదు? అన్ని రకాలుగా, అన్ని విధాలుగా పోలీసు వ్యవస్థ అనేది లేకుండా పోయింది. ఈరోజు ఎట్లయిపోయిందంటే పోలీసు వ్యవస్థ పెద్ద పెద్దోళ్ళ ఆస్తులు కాపాడడానికే ఉన్నట్టు అయిపోయింది. కానీ ఈరోజు పేదోళ్ళ పరిస్థితి ఏం కావాలి? రాజకీయ నాయకులు అనుకున్నారు ఇన్ని రోజులుగా, పోలీసులే అంటున్నారు అనుకున్నా, కానీ ఈరోజు పోలీసులే దండించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
సిపి సజ్జనార్ కూడా ఇటువంటి విషయాలపైన కూడా పట్టించుకోవాలా, డీజీపీ శివధర్ రెడ్డి కూడా ఇటువంటి విషయాలపైన పట్టించుకోవాలా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలా. ఎప్పుడు లేని విధంగా ఇష్టానుసారంగా గన్ కల్చర్ మొదలైంది తెలంగాణలో. కత్తులు పట్టుకొని పొడుచుకుంటున్నారు. డబ్బుల పంపకాల్లో కానీ ఇదేతర విషయాల్లో కానీ బీభత్సాలు సృష్టిస్తూ ఉన్నారు. దీనిపైన కూడా స్పందించాలి. సిపి సజ్జనార్ కానీ ఎవరైనా కానీ దీనిపైన స్పందించి దిశానిర్దేశ నిర్ణయాలు అన్నీ తీసుకోవాలి.